హాయ్, అందరికి నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చేసి కృష్ణా నది వాటర్. వీడియో స్టార్ట్ చేయకన్నా ముందు ఫాదర్స్ అందరికీ ఫాదర్స్ డే, కాబోయే ఫాదర్స్ కూడా హ్యాపీ ఫాదర్స్ డే. ఇంకా వీడియో చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆదివారం, అందుకే ఈరోజు కృష్ణానది చూడడానికి వచ్చా. చూడండి వాటర్ ఎంతగానో ఉన్నాయో. అది కనబడుతుంది అక్కడ, అది మన గద్వాల్ రైల్వే బ్రిడ్జ్. అక్కడ నుంచి ట్రైన్ ఇలా వస్తుంది పైకి, ఇది హైదరాబాద్ నుంచి. ఓకే, హైదరాబాద్ జడ్చర్ల, ఓకే, ఇట్లా వచ్చి గద్వాలకి వెళ్తుంది. ఇక్కడనే టెంపుల్ కూడా ఉంది. చూడండి, అడ్రస్ చెప్పాలి కదా. గద్వాల్ కొత్త బస్ స్టాండ్ కాడికి వెళ్ళి అడగొచ్చు మీరు, కృష్ణానదికి ఎలా వెళ్ళాలి అది. ఇది ఊరి పేరు వచ్చేసి అగ్రహారం. ఫ్రెండ్స్, అగ్రహారాలు చాలా ఉన్నాయంట. ఇది కృష్ణానది అగ్రహారం. ఓకే, గద్వాల్ కృష్ణానది అగ్రహారం. ట్రైన్ పోతుంది ఫ్రెండ్స్. పోతుంది అక్కడ. ఓకే, ఇక్కడ చేప కూడా అమ్ముతున్నారు. నది అగ్రహారం ఫ్రెష్గా ఉంటాయి. నదిలో పట్టినవే ఇక్కడ కట్ చేసి అమ్మడం జరుగుతుంది. నీళ్ళ కాడ దూరంగానే ఉంటున్నా ఫ్రెండ్స్. వీడియో కోసం మనం దగ్గరికి వెళ్ళకూడదు, మీరు కూడా వెళ్ళొద్దండి. ఈత వచ్చిన వాళ్ళు, ఈత రానోళ్ళు. చూడండి, అక్కడ పిల్లగాడు చేపలు పడుతున్నాడు. ఇంత వాటర్ ఉన్నాయని అనుకోలేదు, చూశాక షాక్ అయ్యా. ఇంత వాటర్ వచ్చాయి. చూడండి, అక్కడ చేప పడుతున్నారు, ఇక్కడ పిల్లలు వచ్చినారు. ఇంకా మాకు టైంపాస్ కాకుండా మా ఫ్రెండ్స్ మేము అందరం ఈడికే వస్తాం. నది అగ్రహారం, కృష్ణానది అగ్రహారం మొదటి వార్డ్ అంట మున్సిపాలిటీలో. ఓకే, ఇక్కడనే చనిపోయిన వాళ్ళని పూంచి పెట్టడం జరుగుతుంది. ఇక్కడ అక్కడి నుంచి వెళ్తే కనబడుతుంది. ఇక్కడనే బట్టలు ఉతకడం జరుగుతుంది. తర్వాత గుర్తుకొచ్చింది నాకు, పాతకాలంలో ఆ నీళ్ళే బట్టలు ఉతికేతోళ్ళు, ఆ నీళ్ళే తాగేతోళ్ళు, ఆ నీళ్ళనే పొలానికి వదిలేతోళ్ళు. ఇప్పుడంటే ఫిల్టర్ వాటర్ వచ్చాయి. ఒక్కొక్క బట్టలకి వేరా, స్నానానికి వేరా, ఇట్లా వాడుతున్నాం. కానీ అప్పట్లో మాత్రం అన్నిటికీ ఈ వాటరే వాడేతోళ్ళు. బాయిలు, చెరువులు. దూరం నుంచి నది కృష్ణానది వ్యూ. ఇంత వాటర్ వస్తే అనుకోలేదు. ఇక్కడికి రావడం నేను 9th 10th అలవాటైంది నాకు. ఫస్ట్ ఎవరు తొలగొచ్చారనుకుంటా, సాయి కిరణ్ తొలగొచ్చినాడు ఈ ఊరికి. అంత డెవలప్ లేకుండే, ఇప్పుడు డెవలప్ అయిపోయింది. రోడ్లు వచ్చాయి. ఇక్కడ నుంచి వాటర్ వెళ్తాయి మున్సిపాలిటీకి. ఇక్కడ నుంచే వస్తాయి వాటర్ మా ఏరియాకి మాత్రం. మళ్ళీ మిగతా ఏరియాలకు కూడా ఇక్కడ నుంచి వస్తాయి అనుకుంటున్నా. ఇదే
చూడండి ఫ్రెండ్స్, కృష్ణ పుష్కరాలప్పుడు గవర్నమెంట్ శాంక్షన్ చేసింది అమౌంట్ శాంక్షన్ చేయడం వల్ల ఈ మొదటి వార్డు కొద్దిగా ఇంకా ఎక్కువ డెవలప్ అయింది. ఇంకో ఈ నుంచే మనకి గద్వాల్ మున్సిపాలిటీకి వాటర్ వస్తాయి. ఇక ఇక్కడ నుంచి వెళ్తాయి వాటర్ మన గద్వాల్కి. ఇక భూముల నుంచి ఉందంట కనెక్షన్. ఇక్కడ ఆఫీస్ కూడా ఉంది, సెంట్రల్ వాటర్ కమిషన్. ఓకే, గూగుల్ చేయాల్సి వస్తుంది నేను. వినాయకుడు, ఆంజనేయ స్వామి, ఓకే, గరుడ దేవుడు, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. టెంపుల్ ఇక్కడనే కృష్ణానది అగ్రహారం టెంపుల్. ఈ పొలంకి పోయిన వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్. అక్కడ మోసం పండ్లు చూపించా, మరియు ఇంతసేపు ఆలోచించా. ములక్కాయలు ఈ రెండు షేన్ల మీకు చూపిస్తా, చూడండి ఫ్రెండ్స్. ఈరోజు షేన్కి వచ్చా. మేము అక్కడక్కడ ములక్కాయ చెట్లు వేసాం, కొన్ని వేసాం, అయినాయి ములక్కాయలు. చూడండి ఫ్రెండ్స్, మా డాడీ రెడీ. ఓకే, మా కాడ ములక్కాయలు చాలా అవుతాయి, మేము అమ్మము. మామిడి పండు కూడా కాయలు పండ్లు అవుతాయి, అమ్మము. తెలిసిన వాళ్ళకి ఇంకా మేము తినడానికి వాడుకుంటాం. ఇంకా ఇది ఫ్రెండ్స్ విశేషాలు. ఇంకొక వేరే తాళ్ళకి కూడా వెళ్ళబోతున్నా, రండి వెళ్దాం ఫ్రెండ్స్. ఇవి మోసం పండ్లు, సీనకాయలు, ఆంధ్రలో బత్తాయి అంటారు. మేము ఈ పండ్లే అమ్ముతాం. ఒక 1000 పైన చెట్లు ఉండొచ్చు. ఈ కాయలే పండ్లు అవుతాయి. ఓకే, షుగర్ పేషెంట్స్ తింటే మంచిది. ఓకే, ఇవి చిన్నగా ఉన్నాయి, పెద్దగా ఉన్న తాళ్ళకి తీసుకెళ్తా. మేము ఫుల్ టైం రైతులం కాదు కాబట్టి కొద్దిగా చేను అంతా కలుపుంది. లేకుంటే చేను మేము కూడా రైతులమైంటే ఇప్పుడు అంతా క్లీన్ అయిపోతుండే. మేము వ్యాపారస్తులం కాబట్టి కొద్దిగా దీని గురించి ఎక్కువ ఆలోచించలేదు, ఎక్కువ పెట్టుబడి ఇవన్నీ పెడుతున్నాం. ఓకే, రైతులు అంటే ఇదే పని మీద ఉంటారు, చేను మంచిగా ఉండాలి, బాగా పండాలని. కానీ మేము అక్కడక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇవే కాయలు. ఇరవై నుంచి 25 టన్నులు కావచ్చు. కొద్దిగా కాయలు బాగున్నాయి, రుచికరంగా ఉంటాయి. ఎక్కువ ఉన్న దానికి తీసుకెళ్తా, లావు ఉన్న దానికి. చూడండి ఫ్రెండ్స్, ఇవో కాయలు.
గో ఇదంతా మాసేనే. ఓకే, ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు? సేద్యం చేయడం అంత ఈజీ కాదు. గడ్ల పోవద్దు అంటున్నాడు, ఏమైనా ఉంటాయని. మళ్ళా నువ్వు కూడా పోవద్దు. వర్షం పడింది, అవసరమా మోటార్? ఇంకా మన ఫ్రెండ్స్, అన్న నువ్వు ఫేమస్ అయిపోయినావు ఇన్స్టాగ్రామ్లో అని అంటారు. మనకి తెలిసిన జూనియర్లు కూడా ఇప్పుడు, అరే తమ్ముడు పైసలు రాలే కదా అని ఆంటీ, అన్న చెట్టు వేసినామనే పెద్ద అవుతుంది అని. చూద్దాం ఫ్రెండ్స్, మళ్ళీ నేను చెట్టు వేసా, అది ఎంత పెద్దగా అవుతుందో చూద్దాం. ఓకే, చాలా పెద్దగా కావాలి. రైతుల గిట్టుబాటు ధర కల్పించండి సీఎం రేవంత్ రెడ్డి గారు. ఈ వీడియో సీఎం రేవంత్ రెడ్డి వరకు చేరేలా చేయండి. మా చేనుకు ఒకటే కాదు, మా పండ్లకు ఒకటే కాదు, రైతులందరికీ న్యాయం చేయాలి. మళ్ళీ వేరే తాళ కలుస్తా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది మన పళ్ళ క్వాలిటీ. గో చూడండి ఎంత మంచిగా ఉన్నాయి. రసము తీయగా ఉంటుంది. రేట్ లేని దానికి తెంపట్లేదు, లేకోకుంటే తెంపి ఇప్పుడు కల్లా బిల్డింగ్ల మీద బిల్డింగ్ కడుతుంటుంది. అన్ని పైసలు రావాలని రైతు కోరుకుంటాడు, అంతేగాని జోక్ అనలేదు. ఇంకో చూడండి ఫ్రెండ్స్, చాలా మంచిగా లావుగా ఉన్నాయి పండ్లు. ఇంకో చూడండి, అక్కడ చూడండి, మామూలుగా లేవు పండ్లు, గుత్తులు కాసినాయి. ఎవరు కొనుక్కుంటారు అనేది మాకు కూడా మంచి లాభం ఇస్తే బాగుంటుంది. ఈ వీడియో ఒక మంచి పండ్లు అమ్మే అతని వరకు వెళ్ళండి, మనకు కూడా మంచి ధర కల్పించేటట్టు చేయండి ఫ్రెండ్స్. చూడండి గుత్తులు అయినాయి. ఓకే అన్న మాకు లేవా అని అంటారు, ఎప్పుడైనా కొందరికి ఇస్తా. ఓకే, ఎప్పుడైనా కొందరికి ఇస్తా ఫ్రెండ్స్. చాలా మంచి క్వాలిటీ ఫ్రూట్స్ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, చిన్న చెట్టు పళ్ళు ఎంత మంచిగా కాసినాయో. ఇలానే కొందరు చిన్న పిల్లలు పైసలు సంపాదిస్తున్నారు, వాళ్ళ పేర్లు సమంగా తెలియదు. చూడండి.